హాయ్ గాయ్స్, ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియో రిలేటెడ్ బిగ్ బాస్ 9కి సంబంధించిన వీడియో. ఈ వీడియో మొత్తం చూడండి. బిగ్ బాస్ తెలుగు 9 సీజన్కి సంబంధించి రాబోయే కంటెస్టెంట్లు ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు, ఎక్కడ దాకా ప్రాసెస్ వచ్చిందని ఈ వీడియోలో మనం పూర్తిగా చర్చించుకుంటున్నాం. ఫస్ట్ బిగ్ బాస్ 9 సెలక్షన్ ప్రాసెస్ ఇప్పుడే స్టార్ట్ అయింది. కామనర్ సెలక్షన్ యొక్క ఆడిషన్ నిన్నటి వరకు జరిగింది. అది లింకు సబ్మిట్ ప్రక్రియ పూర్తయింది. చాలా తక్కువ మంది సబ్మిట్ చేశారని తెలిసింది. సో వాళ్ళలో ఇంకా చాలా టాస్కులు పెట్టి వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. అది కామనర్కి సంబంధించినవి. కానీ సెలబ్రిటీ లిస్టులో ఎవరెవరు వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు అనేది మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. ఫస్ట్ సెలబ్రిటీస్ అనగా బిగ్ బాస్లో ఒక్కొక్కరిని ఒక్కొక్క కేటగిరీలో తీసుకుంటారు. ఒక సింగర్, ఒక డ్యాన్స్ మాస్టర్, ఒక టీవీ సీరియల్ ఆర్టిస్ట్, ఒక రేడియో జాకీ, ఒక మిమిక్రీ ఆర్టిస్ట్, ఒక ఇతర సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ఇట్లా ఒక్కొక్కరిని ఒక్కొక్క కేటగిరీలో తీసుకుంటారు. కానీ లాస్ట్ సీజన్లో ఎవరు సింగర్ను కానీ డ్యాన్స్ మాస్టర్ని కానీ ఎవరు తీసుకోలేదు. ఈ సీజన్లో అయినా డ్యాన్స్ మాస్టర్ని, సింగర్ని ఇట్లా అందరినీ తీసుకుంటారేమో చూడాలి. మనలో చాలామంది బిగ్ బాస్ను డిస్నీ ప్లస్ హాట్స్టార్లో చూస్తారు, జియో హాట్స్టార్లో చూస్తారు. కానీ బిగ్ బాస్ వాళ్ళకి కానీ స్టార్ మా వాళ్ళకి కావాల్సింది టీవీ ఆడియన్స్. ఈ బిగ్ బాస్ను టీవీలో ఎక్కువ మంది చూస్తే వాళ్ళకి ఎక్కువ రెవెన్యూ జనరేట్ అవుతుంది, ఎక్కడ బిజినెస్ జరుగుతుంది, ఎక్కువ స్పాన్సర్షిప్స్, అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి. కాబట్టి బిగ్ బాస్ కానీ స్టార్ మా వాళ్ళనే ఫస్ట్ టార్గెట్ టీవీ ఆడియన్స్. టీవీ ఆడియన్స్ ఎంతో ఎక్కువ మంది టీవీలో బిగ్ బాస్ చూస్తే వాళ్ళకి అంత బెనిఫిట్ జరుగుతుంది. సో బిగ్ బాస్ని ఎక్కువ మంది టీవీలో చూడాలనుకుంటే వాళ్ళకు కావాల్సింది టీవీ సీరియల్లో యాక్ట్ చేసిన యాక్టర్స్. టీవీ సీరియల్స్లో స్టార్ మాలో కానీ వివిధ టీవీ సీరియల్స్లో యాక్ట్ చేసిన యాక్టర్స్ వాళ్ళకి కావాలి. వాళ్ళకి సంబంధించి అగ్రిమెంట్ కూడా కుదుర్చుకుంటారు. కొన్నిసార్లు టాప్ 5 అగ్రిమెంట్ కూడా కుదుర్చుకుంటారు. ఈసారి మరి వాళ్ళు దీనికి సంబంధించి ఎవరిని తీసుకుంటున్నారో అని చూద్దాం. ముందుగా స్టార్ మా టీవీ సీరియల్ యాక్ట్ చేస్తున్న తన పేరు చిన్ని సీరియల్ యాక్ట్ చేసిన కావ్య గారిని బిగ్ బాస్ కానీ స్టార్ మా టీవీ కానీ బిగ్ బాస్ మన తెలుగుకు సంబంధించిన రిక్రూట్మెంట్ సెలక్షన్ టీమ్ కానీ సీజన్ 5, సీజన్ 6, సీజన్ 7, సీజన్ 8 నుంచి అడుగుతుంది తను రమ్మని. కానీ కావ్య గారికి ఉన్న తన షెడ్యూల్స్ కారణంగా తను చేస్తున్న సీరియల్స్ కారణం ఇప్పటివరకు రాలేదు. కానీ సీజన్ 8లో తనని తీసుకురావడానికి చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే టీవీ ఆడియన్స్ చూడాలంటే కావ్య లాంటి ఒక టీవీ సీరియల్లో యాక్ట్ చేసిన సెలబ్రిటీ రావడం వాళ్ళకి ముఖ్యం. సో కావ్య గారు వస్తున్నారని ఎప్పటి చేస్తున్నారు. ఇది ఆప్షన్ కావ్య గారికి వదిలేశారు. కావ్య గారు కనుక వేస్తా అంటే తను ఖచ్చితంగా వస్తుంది. తనకు ఎలాంటి ఆడిషన్ కానీ ఇంటర్వ్యూ కానీ తీసుకోరు. కావ్య గారు ఆల్వేస్ వెల్కమ్ ఫర్ బిగ్ బాస్ అని వాళ్ళు ఎప్పుడో తెలియజేశారు. నెక్స్ట్ ఈ కేటగిరీలో ఉన్నది అందరికీ తెలిసిందే తేజస్విని గౌడ. తను కన్నడ చెందిన వ్యక్తి కానీ తెలుగు వ్యక్తి అయిన అమర్దీప్ చౌదరిని పెళ్లి చేసుకుంది. తేజస్విని గౌడ షీఈ్ వెరీ టాలెంటెడ్ యాక్ట్రెస్. తను డ్యాన్స్ షోలో కూడా తయారు చేస్తుంది. నీతోనే జోడే డ్యాన్స్ షో సెకండ్ టైం విన్నర్ అండ్ ఇస్మార్ట్ జోడీ కూడా తన ఫైనల్ దగ్గర చేరింది. తేజస్విని గౌడ వన్ ఆఫ్ ద టాలెంట్ యాక్ట్రెస్. తనకు టీవీ సీరియల్ రంగంలో కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. తనతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఇష్టపడతారు. సో తేజస్విని గౌడ గారిని కూడా పంచలో సీజన్ 5 నుంచి రావాలని కోరుకుంటున్నారు. కానీ సీజన్ 5లో వాళ్ళ ఫ్రెండ్ అయిన మానస్ కానీ సీజన్ 6లో కీర్తి భట్ తను కూడా కన్నడ యాక్ట్రెస్ తను వచ్చింది. సీజన్ 7లో తేజస్విని గౌడ గారి స్వయాన హస్బెండ్ అయిన మన అమర్దీప్ చౌదరి గారు వచ్చారు. తను రన్నర్అప్గా నిలిచారు. ఒక దశలో విన్నర్ అవుతారు అనుకున్నారు కానీ రన్నర్అప్గా నిలిచారు. అమర్దీప్ చౌదరికి వచ్చిన సీజన్లోనే తేజస్విని గౌడ గారికి తన పార్టిసిపేషన్ తన వల్ల వచ్చిన కొన్ని స్టార్ మాతో కానీ అప్పటి అమర్దీప్ చౌదరి కంటెస్ట్ అయిన ప్రియాంక కానీ శోభా చౌని వీళ్ళతో జరిగిన కొన్ని కాన్ఫ్లిక్ట్స్ వల్ల ఒక ఇంటర్వ్యూలో తేజస్విని గౌడ గారు చెప్పారు తను బిగ్ బాస్కు రానని. కానీ సీజన్ 8లో తనని అడిగారు తేజస్విని గారిని రావాలని. తేజస్విని గౌడ గారు రాస్తారని ఒప్పుకున్నారు. కానీ ఫైనల్లో లాస్ట్ మూమెంట్లో కొన్ని కారణాల వల్ల తను డ్రాప్ అయింది. ఎందుకంటే దీనికి చాలామంది చెప్తున్న కారణం నిఖిల్ విన్ అవడం కోసం సీరియల్ యాక్టర్స్ అందరూ బయటకు వెళ్ళి ఉండి నిఖిల్ని సపోర్ట్ చేశారని, అందుకోసం తేజస్విని గౌడ గారు డ్రాప్ అని తెలిసింది. ఈ సీజన్లో మాత్రం తేజస్విని గౌడ గారిని తీసుకురావడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు. తేజస్విని గౌడ గారు వస్తే మాత్రం తను ఫస్ట్ ఫీమేల్ బిగ్ బాస్ విన్నర్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఉన్నాయి. షీఈ్ వెరీ టాలెంటెడ్, మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ, డ్యాన్సర్, సింగర్. తన టాస్క్లు కూడా చాలా బాగుతుంది. సో తేజస్విని గౌడ గారు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. తనకు ఆడిషన్స్ ఏముంటే డైరెక్ట్ తనకు ఒక ఫోన్ కాల్ చేస్తారు, రమ్మంటారు. సో తేజస్విని గౌడ గారు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఈ టీవీ సీరియల్ కేటగిరీలో ఉన్న మరొక
వ్యక్తి మహేష్ కూడా బిగ్ బాస్ టీం ఎప్పటి నుంచో తీసుకురావాలని ట్రై చేస్తుంది. కానీ మహేష్కున్న సీరియల్ కమిటీ నుంచి షూటింగ్ షెడ్యూల్ వల్ల తను రాలేకపోతున్నాడు. ఈ సీజన్లో అయినా తనని తీసుకురావాలని బిగ్ బాస్ టీం ట్రై చేస్తుంది. అండ్ మోస్ట్ అవైటింగ్ పర్సన్ శివ అంటే అందరికి తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 7 తెలుగులో వచ్చిన ప్రియాంక యొక్క వాళ్ళ ఫ్రెండు, వాళ్ళ ఏమంటారు లివింగ్ రిలేషన్షిప్, వాళ్ళ కాబోయే హస్బెండ్ వుడ్ బియా అందరికి తెలిసిందే. ప్రియాంక కోసం సీజన్ 7లో వీకెండ్ మన ఫ్యామిలీ వీక్లో తన కోసం వచ్చిన శివ, ఇతను ప్రస్తుతం స్టార్మాలో ఒక సీరియల్ యాక్ట్ చేస్తున్నాడు, అదే రన్నింగ్లో ఉంది. ఇతని కోసం కూడా బిగ్ బాస్ టీం ఎప్పంచులు ట్రై చేస్తుంది. కానీ శివకు ఉన్న ఆల్రెడీ కమిట్మెంట్స్ కానీ షూటింగ్స్ వల్ల తను ఇచ్చిన షెడ్యూల్ వల్ల తను రాలేకపోతున్నాడు. ఇతను వస్తే మాత్రం బిగ్ బాస్ సీజన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇతడు విన్నర్ మెటీరియల్ కంటెస్టెంట్. శివ వస్తే మాత్రం ఎంటర్టైన్మెంట్ నెక్స్ట్ లెవెల్ అవుతుంది. శివ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాకపోతే శివ వస్తాడా రాడు, తనకున్న సీరియల్ నీ జతగాను నీ తోడు కావాలి ఒక సీరియల్ చేస్తున్నాడు. సో దానివల్ల తను వస్తాడు రాడు అని మనం వెయిట్ చేయాలి. శివ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి. శివను తీసుకురావాలని బిగ్ బాస్ టీం, తెలుగు బిగ్ బాస్ టీం, స్టార్మా వాళ్ళు ఎప్పటి ట్రై చేస్తున్నారు. సో ఈ నలుగురు అయితే స్టార్మా వాళ్ళు బిగ్ బాస్ టీం ఎప్పటి ట్రై చేస్తుంది. ఇందులో అట్లీస్ట్ ఒకరినైనా కావ్యనైనా తేజ్ని గౌడ గారినైనా తీసుకురావడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఇది సీరియల్ కేటగిరీ. నెక్స్ట్ వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో జబర్దస్త్ ఇమాన్యుయల్ గారిని తీసుకురావడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఇమాన్యుయల్ గారు వచ్చే ఛాన్సెస్ 90% ఉన్నాయి. ఎందుకంటే తనని బిగ్ బాస్ టీం వాళ్ళు ఎప్పటి అడుగుతున్నారు ఇమాన్యుయల్ గారిని తీసుకురావడానికి. తను ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో చాలా చక్కగా చేస్తారు. జబర్దస్త్ టీం నుంచి ఇంతకుముందు ఫైమా కానీ చాలామంది వచ్చారు. ఇప్పుడు ఇమాన్యుయల్ వస్తే బిగ్ బాస్ టీమ్ 105 days ఎంటర్టైన్మెంట్ చాలా బాగా చేస్తారని ఇమాన్యుల్ని ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో తీసుకురాని బిగ్ బాస్ టీం వాళ్ళు ట్రై చేస్తున్నారు. మళ్ళీ ఇమాన్యుల్ వచ్చే ఛాన్సెస్ 90% ఉన్నాయి. సో ఇది ఎంటర్టైన్మెంట్ కేటగిరీకి సంబంధించిన అప్డేట్. బంచిక్ బబ్లు అనే ఒక యూట్యూబర్ ఉంటారు. అతను యూట్యూబ్లో చాలా ఫేమస్. తను ఈ మధ్యనే స్టార్మాలో ప్రసారమైన కిలాడి బాయ్స్ ఖతర్నాక్ గర్ల్స్ అనే ఒక టీవీ షోలో తను పార్టిసిపేట్ చేశాడు. బంచిక్ బబ్లు కూడా ఎంటర్టైన్మెంట్ చాలా బాగా చేస్తాడు, చాలా అందరిని నవ్విస్తాడు. ఇతను కూడా ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో అంటే కామెడీ కేటగిరీలో ఇతను తీసుకురావాలని చూస్తున్నారు. ఇతను వచ్చే ఛాన్సెస్ కూడా హై ఉన్నాయి. ఎందుకంటే ఇతనికి ప్రస్తుతానికి అయితే ఎలాంటి కమిట్మెంట్స్ లేవు కాబట్టి ఇతడు 90% వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. బంచిక్ బబ్లు ఇతను ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో రావడానికి చేస్తున్నారు. గతంలో వచ్చిన యూట్యూబర్స్ లాగానే ఇతను కూడా యూట్యూబర్ కేటగిరీ ఎంటర్టైన్మెంట్ కేటగిరీ తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. ఇంకా ట్రావెలర్స్ కేటగిరీలో ఒక వ్యక్తిని కానీ, ఫుడ్ బ్లాగ్స్ చేసే కేటగిరీలో ఒక వ్యక్తిని కానీ, ఇంకా ఈ ఇన్స్టాగ్రామ్లో పాపులర్ అయిన ఒక వ్యక్తిని కానీ, ఇట్లా చాలా కేటగిరీలో ఒక్కొక్క వ్యక్తిని తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇంకా వాళ్ళతోని డిస్కషన్స్ కానీ, ఇంటర్వ్యూస్ కానీ, జూమ్ కాల్ మీటింగ్స్ కానీ, వాళ్ళతోని ఆడిషన్స్ కానీ జరుగుతున్నాయి. ఇవైతే ఇంకా ఎవరికైతే ఇంకా ఇప్పటివరకు కాదు కానీ కావ్య కానీ తేజస్విని గౌడ కానీ వాళ్ళకి ఓపెన్ ఉన్నది ఆఫరు, వాళ్ళు ఎప్పుడైనా రావచ్చని. సో ఇది అప్డేట్స్ యాజ్ ఆఫ్ నౌ రిగార్డింగ్ బిగ్ బాస్ సెలక్షన్. అండ్ కావ్య అండ్ తేజస్వి గౌడ, శివ అండ్ మహేష్ వీళ్ళకి నలుగురికి ఛాన్సెస్ ఉన్నాయి రావడానికి. వాళ్ళు వస్తారా రాదా వాళ్ళకున్న షెడ్యూల్స్ కారణంగా అనేది చూడాలి. ఇది బిగ్ బాస్ 9 తెలుగు యొక్క అప్డేట్స్. సెలక్షన్ ప్రాసెస్ కొనసాగుతుంది, కామనర్ సెలక్షన్ ప్రాసెస్ కూడా కొనసాగుతుంది. సో ఇంకా ఎవరు సెలక్షన్ కాలేదు. బిగ్ బాస్ 9 అనేది సెప్టెంబర్ 2nd వారంలో స్టార్ట్ అవుతుంది. నాగార్జున గారు దీనికి హోస్టింగ్గా చేస్తున్నారు.